ఈ వీడియోలో గుంతకల్ మార్కాపూర్ రోడ్ గుంతకల్ డైలీ ప్యాసింజర్ గురించి తెలుసుకుందాం. గుంతకల్ మార్కాపూర్ రోడ్ గుంతకల్ మధ్య ప్రతిరోజు నడిచే ప్యాసింజర్ ట్రైన్ను మే 12వ తారీఖున ఇనాగురల్ రన్ పూర్తి చేశారు. ట్రైన్ నెంబర్ 57407 గుంతకల్ టు మార్కాపూర్ రోడ్ డైలీ ప్యాసింజర్ మే 14వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ట్రైన్ నెంబర్ 57408 మార్కాపూర్ రోడ్ గుంతకల్ డైలీ ప్యాసింజర్ మే 13వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క రూట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ గుంతకల్లో స్టార్ట్ అయిన తర్వాత దోన్, నంద్యాల్, గిద్దలూరు, ఖమ్మం ద్వారా మార్కాపూర్ రోడ్ చేరుకుంటుంది. అలాగే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఈ రూట్లో ఉన్న ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో కూడా ఇది ఆగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క ముఖ్యమైన స్టేషన్ల టైమింగ్స్ వివరాలు తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 57407 గుంతకల్లు టు మార్కాపూర్ రోడ్ డైలీ ప్యాసింజర్ ట్రైన్ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి గుంతకల్లో బయలుదేరి దోనుకు 6 గంటల 43 నిమిషాలకు చేరుకుంటుంది. తర్వాత 6 గంటల 45 నిమిషాలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 5 నిమిషాల స్టాప్ ఉంది. 8 గంటల 35 నిమిషాలకు బయలుదేరి గిద్దలూరుకు రాత్రి 9 గంటల 43 నిమిషాలకు చేరుకొని 9 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే ఖమ్మంకు 10 గంటల 23 నిమిషాలకు చేరుకొని 10 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే చివరగా మార్కాపూర్ రోడ్డుకు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. అలాగే రిటర్న్ జర్నీలో ట్రైన్ నెంబర్ 57408 మార్కాపూర్ రోడ్ గుంతకల్ ప్యాసింజర్ మార్కాపూర్ రోడ్లో ఉదయం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే ఖమ్మంకు 4 గంటల 58 నిమిషాలకు చేరుకొని 5 గంటలకు బయలుదేరుతుంది. గిద్దలూరు రైల్వే స్టేషన్కు ఉదయం 5 గంటల 43 నిమిషాలకు చేరుకొని 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. నంద్యాలకు ఉదయం 7 గంటల 20 నిమిషాలకు చేరుకొని 7 గంటల 25 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే దోన్ రైల్వే స్టేషన్కు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు చేరుకొని 8 గంటల 47 నిమిషాలకు బయలుదేరుతుంది. చివరగా గుంతకల్ రైల్వే స్టేషన్కు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ డైలీ ప్యాసింజర్ ట్రైన్. సో ప్రతిరోజు మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే అన్ని జనరల్ కోచెస్ ఉంటాయి. హ్యాపీగా మనం టికెట్ తీసుకొని ఏ బోగిలైనా ఎక్కొచ్చు. అలాగే ఈ ట్రైన్ వల్ల గుంతకల్లు, దోన్, నంద్యాల్, గిద్దలూరు, ఖమ్మం, మార్కాపూర్ రోడ్డు మధ్యలో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న రైల్వే స్టేషన్లో కూడా ఈ ట్రైన్ ఆగుతుంది కాబట్టి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.